సో అండమాన్ ట్రిప్ మొత్తం కలిపి 1 వీక్ ట్రిప్ అన్నమాట. సో డీటెయిల్డ్ గా ఒక మంచి వీడియో తీస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండి, హైదరాబాద్ లో ఉన్న ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. సో మనం ఇక్కడ నుండి వయా కోల్కతా టు అండమాన్ చేరుకుంటున్నాము. టైం 9 అవుతుంది. ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో మనం ఇక్కడ నుండి కోల్కతా ఎయిర్పోర్ట్ కి వెళ్తామండి. సో అక్కడ నుండి అండమాన్ కి వెళ్ళాలంటే మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండమాన్ కి వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయండి, లేదంటే ఇలా డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లైట్స్ రెండిటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. సో ఎప్పుడైనా ఏదైనా కొంచెం డిలే అయినా కూడా సేఫ్ గా ఉంటుంది. అండ్ 2 ఫ్లైట్స్ కూడా ఒకే కంపెనీది బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. ఇప్పుడైతే కోల్కతా వెళ్దాము. సో ఇదేనండి కోల్కతా ఎయిర్పోర్ట్. సో మిడ్ నైట్ కదా, అస్సలు పబ్లిక్ లేదు, చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ కోల్కతా ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఫ్లైట్ లో అండమాన్ కి వెళ్తున్నాము. ఇదేనండి అండమాన్ ఎయిర్పోర్ట్. సో అండమాన్ ఎయిర్పోర్ట్ లో నుండి వ్యూ చూస్తే ఒక షెల్ అంటారు కదా, ఆలుచిప్ప, సో దాని వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్ లో దిగాక సో లగేజ్ తీసుకొని బయటికి ఎగ్జిట్ వెళ్లే దారిలో ఎయిర్పోర్ట్ వాళ్ళదే క్యాబ్ సర్వీస్ ఉందండి. సో మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళ టికెట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. అవి తీసుకొని మనం బయటికి వెళ్తే రెడీగా ఉన్న క్యాబ్ అవైలబుల్ గా ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా క్యాబ్ తీసుకొని మనం బుక్ చేసుకున్న రూమ్ కి వెళ్ళొచ్చు. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుందండి. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఈ అండమాన్ ఎయిర్పోర్ట్ ని వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పిలుస్తారండి. సో ఈ అండమాన్ క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేర్ అన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ కూడా పోర్ట్ బ్లేర్ లోనే ఉంటుంది. ఈ అండమాన్ ఐలాండ్స్ లో మొత్తం 572 ఐలాండ్స్ లో ఉన్నాయి. 37 ఐలాండ్ లో మాత్రం ప్రజలు నివసిస్తున్నారండి. ఇంకొక 10 ఐలాండ్స్ లో టూరిజం యాక్సెస్ ఉంది. సో ఇక్కడ మెయిన్ గా బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో ఆయన తమిళం, హిందీ, తెలుగు కూడా మాట్లాడతారు. సో పోర్ట్ బ్లేర్ లో ఉన్న సెల్లార్ జైల్ చూడబోతున్నాము. సో దీని కాల పానీ జైల్ అని కూడా అంటారు. వ్యూ అనేది బయట నుండి ఈ విధంగా ఉంటుందండి. సో మొత్తం కూడా రెడ్ కలర్ బ్రిక్స్ తో నిర్మించడం జరిగింది, అంటే ఎరుపు రంగు ఇటుకలతో అన్నమాట. ఇది 1896 లో స్టార్ట్ అయితే 1906 లో కంప్లీట్ చేయబడింది అనమాట. అంటే మొత్తం ఇంత టైం పట్టిందండి ఇది కంప్లీట్ కావడానికి. అండ్ ఇదంతా కూడా వ్యూ బయట ఇలా ఉంటుంది. సో ఇది చూడడానికి మనకి టికెట్స్ అనేవి అంటే 9 to 12:30 అండ్ 1:30 to 5 o'clock వరకు ఓపెన్ ఉంటాయి. సో మండే అండ్ నేషనల్ హాలిడేస్ లో అనేది ఇక్కడ క్లోజ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టికెట్స్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండి. సో లోపలికి వెళ్ళి చూద్దాము సెల్లార్ జైల్ ఎలా ఉంటుందో. వెళ్దాం పదండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతుంది. ఇది భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అంటే అక్కడ ఖైదు చేయబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఉంటారు కదా, సో వాళ్ళ జ్ఞాపకార్థము ఇక్కడ ఇలాంటి దీపం వెలిగించబడింది. దీని స్వతంత్ర జ్యోతి అంటారు. సో కంటిన్యూస్ గా వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ గుర్తుగా దీన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. సో ఇది చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి. అండ్ ఇక్కడ వాళ్ళ పేరు మీదుగా ఒక స్తూపం కూడా నిర్మించారు. సో చూస్తే వ్యూ అనేది మొత్తం ఇలా ఉంటుందండి. అండ్ లోపలికి వెళ్తే గనక మనకి అన్ని ఇక్కడ చైర్స్ ఉంచారు కదా, సో ఇవన్నీ కూడా ఈవినింగ్ లైట్ షో కోసం అన్నమాట. సౌండ్ అండ్ లైట్ షో అంటారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అప్పటి వారి వాళ్ళ యొక్క వీరగాథలు అండ్ వాళ్ళు ఎంత హింస పెట్టారు, మన వాళ్ళు ఎంత టార్చర్ అనుభవించారు, అన్ని క్లియర్ గా కూడా దీని మీద వాళ్ళు 2 walls పైన ప్రొజెక్టర్ తో చూసారనమాట. అది చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట అసలు సెల్యులార్ జైల్ ఏంటి, ఎందుకు నిర్మించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అండ్ ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ లోపలికి వెళ్దామండి. ఇదంతా కూడా జైలు ప్రాంగణం మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆయిల్ మిల్ అన్నమాట. అంటే కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, దాని పీల్ మొత్తం తీసేసి లోపలి ఉన్న కొబ్బరిని మొత్తం దీంట్లో వేస్తే దీని నుండి రోజుకి 30 pounds కోకోనట్ ఆయిల్ తీయాలన్నమాట. 10 pounds మస్టర్డ్ ఆయిల్ తీయాలి. సో ఏ రకంగా చూసినా ఒక మనిషి అంత పని చేయలేడనమాట. కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళు. ఆ పనిష్మెంట్ కూడా ఏ విధంగా ఉండేదంటే రాడ్స్ కి ఇలా కట్టేసే వాళ్ళనమాట.
సో వెనక నుండి కొట్టడానికి మాత్రమే పెట్టేవాళ్ళు. సో వాళ్ళ పని ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వడం అన్నమాట. దానివల్ల వాళ్ళు కూర్చోలేరు, అలాగే నిలబడలేరు. అంతేకాదు ఇక్కడ మీరు చూస్తుంటే 3 రకాల పనిష్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి సో అవన్నీ కూడా ఇంకా కాస్త ముందరికి వెళ్ళాక చూద్దాము. చైన్స్ ఉంటాయి కదా, సో 2 రకాల చైన్స్ అనేవి వేసేవాళ్ళు. సో అన్నిటికన్నా టఫ్ అంటే ఈ ఫస్ట్ వన్ అన్నమాట. సో దీనివల్ల నిలబడలేము, కూర్చోలేము, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేస్తే కొంచెం అక్కడికే బెటర్ అన్నమాట. హ్యాండ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి, బట్ కాళ్ళకు మాత్రం రాడ్స్ ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేస్తే కాళ్ళకి చేతులకి కాస్త ఫ్రీగా ఉన్న గొలుసులు వేసేవాళ్ళండి. ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న మీకు ఇది డ్రెస్ కనిపిస్తుంది కదా, సో జూట్ క్లాత్ తో చేయబడిన డ్రెస్ అన్నమాట. సో ఇలాంటి డ్రెస్ ఖైదీలకు వేసి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల వాళ్ళు విపరీతమైన వేడిని తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతూ ఉండేది. ఖైదు చేయబడ్డ ఖైదీలను ఏ విధంగా ఉరి తీస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది థ్రెడ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పెట్టిన థ్రెడ్ అండి, ఇది ఒరిజినల్ది కాదు. సో ఇది ఈ వుడ్ తో చేయబడ్డ ఈ రూమ్ కానీ ఈ కింద కనిపిస్తుంది కదా, అదంతా కూడా అప్పటిదేనమాట. సో ఇదంతా కూడా ఒరిజినలే. సో ఈ విధంగా ఉరి తీస్తే కింద ఒక గది ఉంటుంది, సో దాంట్లో పడిపోతారనమాట. సో అక్కడ నుండి జైలు వెనక సైడ్ నుండి తీసుకెళ్తారు. సో ఈ విధంగా ఖైదీలను ఉరి తీయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకు పడే శిక్షలు కూడా చాలా కఠినంగా సీరియస్ గా ఉంటాయి, చాలా డిఫికల్ట్ గా ఉంటాయి. ఈ సెల్లార్ జైల్లో 696 సెల్సేనండి, అంటే మొత్తం జైలు గదులే అన్నమాట. సో లోపలికి వెళ్తే ఇలాంటి బిల్డింగ్స్ అనేవి మొత్తం మనకి 7 ఉంటాయి యాక్చువల్ గా, బట్ ఇప్పుడు ఉండడం మాత్రం 3 ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా 696 సెల్స్ ఉంటాయండి దీంట్లో. సో అంటే అన్ని గదులు నిర్మించారనమాట. ఫస్ట్ లో అండమాన్ లో సెల్లర్ జైలు నిర్మించక ముందు ఖైదీలని ఫ్రీగా వదిలిపెట్టే వాళ్ళనమాట. తర్వాత వాళ్ళు తప్పించుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళకు సపరేట్ గా ఒక జైలు నిర్మించాలని చెప్పి ఇలాంటి జైలుని నిర్మించారు. సో ఇది ఎంత పగడబందీగా, ఎంత సెక్యూర్ గా నిర్మించారు అనేది చూస్తే అర్థమవుతుంది. ఒక ఖైదీ మరొక ఖైదీని చూడకుండా, మాట్లాడకుండా, సో ఎలాంటి కమ్యూనికేట్ లేకుండా నిర్మించారనమాట. ఒక గదికి ఫ్రంట్ సైడ్ మరొక జైలు గోడ అనేది బ్యాక్ సైడ్ అవుతుంది. సో అంటే ఒక ఖైదీ మరొక జైలు గోడని, వెంటిలేటర్ ని మాత్రమే చూడగలడు, కానీ ఖైదీనితో చూడడం కానీ మాట్లాడడం కానీ జరగదన్నమాట. సో అంత సెక్యూర్డ్ గా నిర్మించారు. అండ్ జైలు గదులు చూస్తుంటే కూడా చాలా అంటే ఉప్పుతో అంటే ఐరన్ తో చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. అండ్ దీనికి వేసే తాళం చెవి కూడా జైలు గది లోపలనే పారవేసే వాళ్ళంట. ఎందుకంటే ఎప్పటికీ కూడా వాళ్ళు ఆ తాళం తెరుచుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇక్కడే వచ్చి జైలు పెట్టారంట. మన చిరంజీవి సినిమా కూడా ఇలాంటి జైలు గురించి తీశారు అప్పట్లో. ఇది అండమాన్ జైలు. సో ఇప్పుడు మీరు చూస్తుంది రెప్లికా ఆఫ్ సెల్లార్ జైల్ అండి. సో దాని చిన్న నమూనా అన్నమాట. సో చూసారు కదా, మధ్యలో ఒక స్తూపం లాంటి నిర్మాణం నిర్మించారు. చుట్టూ కూడా 7 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో సముద్రం వైపు ఉన్న బిల్డింగ్స్ అయితే కొంచెం చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ భూమి అంటే ల్యాండ్ ఉన్న ప్లేస్ లో అనేది కొంచెం పెద్దవిగా ఉన్నాయన్నమాట. సో చాలా సెక్యూర్ గా, చాలా పకడ్బందీగా నిర్మించారు ఈ సెల్యులార్ జైలు. చూస్తున్నారు కదా, ఇది వెంటిలేటర్ అన్నమాట. సో వీర సావర్కర్ ని ఉంచిన సెల్ ని చూడబోతున్నాము. సో తను కూడా మన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పోరాడిన పెద్ద ఉద్యమకారుడు అనమాట. అతని చాలా హింసించారు. ఇక్కడే ఈ జైల్లోనే తనని బంధించారు. ఇదే సెల్ అండి తనను ఉంచిన సెల్. సో ఈ ప్లేట్ చూస్తున్నారు కదా, దీంట్లో వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు. అండ్ ఇక్కడ ఒక చిన్న బౌల్ కనిపిస్తుంది కదా, దీంట్లో వాటర్ ఇచ్చేవాళ్ళంట. రోజుకి 2 సార్లు మాత్రమే నీళ్లు ఇచ్చేవారు, అది మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నది తన బెడ్ అండ్ బ్లాంకెట్స్ అన్నమాట. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఓవరాల్ గా జైలు గదులు అన్ని కూడా ఈ విధంగా చూడడానికి ఒక లైన్ గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్న అన్ని పేర్లు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ గోడ పైన. సో ఇవన్నీ కూడా ఈ అండమాన్ జైల్లో ఉంచిన ఖైదీల పేర్లు అన్నమాట. అంటే వివిధ రకాల రాష్ట్రాల నుండి, ప్లేసెస్ నుండి తీసుకొచ్చిన ఖైదీలను ఇక్కడ ఉంచడం జరిగింది. సో అందరి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు అనేవి ఇక్కడ రాయడం జరిగింది. సో వీళ్ళందరి పేర్లు ఇక్కడ ఉంచారు చూడండి.
దీంట్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక గేట్ కనిపిస్తుంది. ఇలాంటివే ఈ స్తూపానికి అన్ని వైపులా ఉంటాయన్నమాట. ఒక బిల్డింగ్ నుంచి ఈ స్తూపం ద్వారానే రావాలి, ఈ స్తూపం ద్వారానే వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక్కటే మార్గము. అదే స్తూపం ఉంటుంది కదా, సో అది పైన ఈ విధంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదండి, అన్ని బిల్డింగ్స్ అన్ని ధ్వంసం అయిపోయిన తర్వాత ఓన్లీ 3 బిల్డింగ్స్ మాత్రమే మిగిలాయి. ఇవేనండి అవి. మిగతా ప్లేస్లో మొత్తం కూడా ఇక్కడ హాస్పిటల్ నిర్మించారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, ఎర్త్ క్వాక్ తర్వాత అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రకరకాలుగా ఒక్కొక్కటి ధ్వంసమై మిగిలింది ఈ 3 బిల్డింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ 3 బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి అన్నమాట. సో ఆ ప్లేస్లో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఒక హాస్పిటల్ ని నిర్మించారండి. సెల్లార్ జైలో ఒక మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీ అండ్ ఫోటో గ్యాలరీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి ఎంట్రన్స్ లో సైడ్ కి కనిపిస్తాయి. సో ఇది మండే తప్ప అన్ని డేస్ లో ఉంటుంది. 9 to 12 o'clock వరకు అండ్ మధ్యాహ్నము 2 to 5:30 వరకు తెరిచి ఉంచుతారు. సో ఇది కూడా చూడొచ్చు అనమాట. చూసారు కదండి, అండమాన్ వెళ్తే గనక తప్పకుండా సెల్లార్ జైల్ ని చూడండి. అంతేకాదు ఈవినింగ్ సౌండ్స్ అండ్ లైట్ షో ఉంటుంది, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూస్తే అప్పటి మన భారతీయులు అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కూడా ఇది ఇక్కడ జైల్లో ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళని ఎంత టార్చర్ పెట్టారు, సో అన్నీ కూడా మన స్వతంత్ర యోధుల గురించి మొత్తం కూడా క్లియర్గా ప్రొజెక్టర్లో వేసి చూపిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్ అవ్వద్దు, వీలైనంత వరకు చూడండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే గనక కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనము రాస్ ఐలాండ్ అంటే సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అంటారు, సో అక్కడికి వెళ్తున్నాము. సో ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేశాను, ఆ వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్తే.